జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. త్వరలో తాము ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య వెల్లడించారు. దీనిపై మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా నిలిచేది జర్నలిస్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అందరి సమస్యలని జర్నలిస్ట్ తీరుస్తాడు, కానీ ఆయన సమస్యలు తీర్చుకోవడం కూడా రోడ్డు మీద రావాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఉన్నది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. ఎందుకున్నామంటే జర్నలిస్టుల యొక్క సమస్యల గురించి, వాళ్ళ పోరాటాల గురించి, వాళ్ళ పరిష్కార మార్గానికి వెన్నుకోవడానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున నేతృత్వంలో ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, అన్ని విషయాలు తెలుసుకోవడానికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య గారి మాటల్లోనే మనం విద్దాం. ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి జర్నలిస్ట్ అన్న వాడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ముందుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ఫెడరేషన్ నిరసన తెలియజేస్తోంది. కారణం ఏంటంటే మన మిత్రులు ఇప్పటికే చెప్పాడు, ఇవాళ జర్నలిస్టులకు సంబంధించి అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, అట్లాగే ఆర్టీసీ బస్ పాసులు, మెట్రో రైలు బస్ పాసులు, రైల్వే పాసులకు సంబంధించి ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చెప్తున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ముందు ఇప్పుడు ఆందోళన జరుగుతూ ఉంది. వందలాది మంది జర్నలిస్టులు అందులో పాల్గొంటున్నారు, తమ నిరసన చేస్తున్నారు. బ్యానర్లు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు, కలెక్టర్లను కలుపుతున్నారు. అట్లాగే ఇవే సమస్యల మీద ఈ నెల 15న హైదరాబాద్లోని మసఫ్ ట్యాంక్లోని సమాచార భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తోంది. వందలాది మంది జర్నలిస్టులు అక్కడికి రాబోతున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి జర్నలిస్ట్ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక్కడ మన అక్రిడేషన్ కార్డులకు సంబంధించి చూసినప్పుడు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇది సరికాదు. నువ్వు అర్హులైన జర్నలిస్టులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. నువ్వు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు, వేరే వాళ్ళకు, వేరే సంఘం వాళ్ళకు రిజెక్ట్ చేసి నీ సంఘం వాళ్ళకి ఇచ్చుకుంటా, ఇవన్నీ నడవనీయం. ఒకటే తెలంగాణ ఫెడరేషన్ ఒకటే చెప్తుంది, నువ్వు అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి నిబంధనలు పాటించకపోతే కొంత అడ్జస్ట్ చేయండి, మానవత్వంతో కార్డులు ఇవ్వండి. అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి పోరాటం చేయండి. మనం మీడియా అకాడమీ నుంచి, సమాచార శాఖ నుంచి జర్నలిస్టుల హెల్త్లు దెబ్బతింటున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 500-600 మంది జర్నలిస్ట్ చనిపోయారు. మరి వీళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? మీడియా అకాడమీ దగ్గర ఉన్నాయా, లేకపోతే సమాచార దగ్గర ఉన్నాయా, రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నాయా? మరి ఎవరు జర్నలిస్టులు అంటే? అనామకులా, లేదా అనాథలా? జర్నలిస్టులు అంటే ఎవరు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 3 లక్షల మంది రాష్ట్రంలో జనాభా, మీడియా సమాజం జనాభా ఉంది. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోవాలి, జర్నలిస్ట్ సంఘాలు పట్టించుకోవాలి. జర్నలిస్టుల సంఘాల పాత్ర ఏంది? ఇలా రాజకీయాలు ఎందుకు? మనం జర్నలిస్ట్గా, సంఘం నాయకునిగా, మీడియా అకాడమీగా మనం జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం మనం పాటుపడాలి. ఈ సందర్భంగా నేను మీడియా అకాడమీకి చేతులెత్తి దండం పెట్టి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వివక్ష వద్దు, అందరి తరఫున మనం పనిచేద్దాం. దయచేసి అర్థం చేసుకోవాలి, వ్యక్తిగతంగా తీసుకోవద్దు. జర్నలిస్టులను ఆదుకోండి, అక్రిడేషన్ కార్డులు ఇవ్వండి, హెల్త్ కార్డులు ఇవ్వండి, ఇళ్ల స్థలాలు ఇవ్వండి. వీటన్నిటి పరిష్కారంలో మనం చొరవ చూపాలి. ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే రైల్వే పాసులు కరోనా కంటే ముందు ఉండే, అంటే 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికి 5 ఏళ్ళు అయింది. కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో మనం కలిసినాం. కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గారిని కూడా కలిసినాము 2 సార్లు. బండి సంజయ్ గారిని కలిసినాము. సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్ ముందు 2 సార్లు ధర్నా చేసినాం. సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్కి లేఖ రాసినాం. లేఖలు నడుస్తున్నాయి మా మధ్య తప్ప సమస్య పరిష్కారం అయితే లేదు. ధర్నా చేసినాము, కేంద్ర మంత్రుల దృష్టి తీసుకెళ్ళినాం. ఇంకేం చేయాలి? అందుకే ఈ నెలాఖరులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఢిల్లీ పిలుపునిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయబోతోంది. స్వేచ్ఛకు సంబంధించి కావచ్చు. ఇవాళ మీడియా స్వేచ్ఛ కరువైంది దేశంలో. అంటే వాళ్ళు చెప్పింది రాయాలా? ప్రజా సమస్యల మీద మీడియా గొంతెద్దొద్దా? అసలు మేము ఉన్నదే ప్రజా సమస్యల మీద పనిచేయడానికి, స్వేచ్ఛ గురించి మాట్లాడడానికి. సమాజం ఏ మేరకు మన పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి తీసుకోవడానికి మీడియా ఉంది, జర్నలిస్టులు ఉన్నారు. మరి ఆ పని చేయకుండా ఉన్నారు. దాన్ని మేము సహించము, ఎంతకైనా వెనకాడము. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే రైల్వే పాస్లను పునరుద్ధరించాలి. అలాగే హైదరాబాద్లో మెట్రో రైలు పాస్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన సీఎం ఉన్నాడు, అట్లాగే ఎంఏయుడి మినిస్టర్ కూడా ఆయనే. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాలి, మా గొంతుని వినాలి. ఇప్పటికే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి, సమాచార శాఖ మంత్రికి, సమాచార శాఖకు కూడా మనం విజ్ఞప్తి చేసినాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్ళినాం. గతంలో స్పెషల్ కమిషనర్ ప్రియాంక గారు ఉండే, ఇప్పుడు ముకుందర్ రెడ్డి గారు ఉన్నారు. మా జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి సారించాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఇది పచ్చిగా చెప్పాలంటే జర్నలిస్ట్ కి అక్రిడిటేషన్ కార్డు అంటే కట్టుకున్న పిల్లలతో సమానం. అన్ని హక్కులు వస్తాయి, కానీ అక్రిడిటేషన్ కార్డు లేకపోతే హక్కులు కోల్పోద్ది. అంటే వెలయాలి. అంటే ఈ ప్రభుత్వం అయినా ఇంకెవరైనా సరే జర్నలిస్టులు వెలయాలి చేద్దాం అనుకుంటున్నారా? దీని మీద మీ కామెంట్. మీరు అన్నట్టు జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ప్రాథమిక అవసరం. ఏ ప్రభుత్వ ఆఫీసు పోవాలన్నా, బయట రోడ్డు మీద తిరగాలన్నా, సమాచార సేకరణ కోసం ప్రజల తరఫున పనిచేసేందుకు ఒక గుర్తింపు కార్డు. అది సంస్థ ఇచ్చిన గుర్తింపుతో కార్డుతో పాటు ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది. కాబట్టి మనం అధికారికంగా ప్రభుత్వం దగ్గర ఆర్టీఐ కింద సమాచారం తీసుకోవచ్చు, నేరుగా అధికారులను కలవచ్చు, సమాచారం సేకరించి వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఈ సదుపాయం. ఇప్పుడు అక్రిడిటేషన్ కార్డులు మధ్యలో ఉన్న వాళ్ళు తిరస్కరించడం ద్వారా మనకు ఆ హక్కుని తిరస్కరిస్తున్నారు, అడ్డుకుంటున్నారు. దీన్ని ఫెడరేషన్ సహించదు. అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. ఇవాళ ప్రభుత్వం కార్డులు ఇవ్వమని చెప్పింది, మధ్యలో మీరెవరు అది అడ్డుకోవడానికి రకరకాల పేరు మీద యూనియన్లు, బయట యూనియన్లని వ్యక్తిగతంగా కొంతమంది పోయి కలిసి ఇస్తున్నారు. ఇదేం పద్ధతి? ఇది వాస్తవంగా ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి పెద్దలు, కార్డులు అందరికి వచ్చేటట్టు చూడాలి. థ్యాంక్ యూ. అలాగే మన రంగారెడ్డి జిల్లాగా మన అధ్యక్షుడు మాటల్లోనే అసలు విషయాలు అంటే అక్రిడిటేషన్ కార్డు అంటే ఇళ్ల స్థలాలు ఆయనకి జర్నలిస్టుల సమస్యలు ఇవన్నీ కూడా ఏమి అన్నది ఆయన మాటల్లోనే, గణేష్ గారి మాటల్లోనే మనం విందాం. చెప్పండి. ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు జర్నలిస్టుల సమస్యల మీద చేస్తున్న జర్నలిస్టులకు అందాలనంటే ముందు అతను జర్నలిస్ట్గా గుర్తించాలి. ఆ గుర్తింపు ప్రభుత్వమే ఇవ్వాలి. ఆ ప్రభుత్వం ఇవ్వాలంటే సంబంధిత పేపర్ ఏదైతే ఉందో ఆ పత్రిక ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది, ఎవరితో సమానంగా ఉంది అన్న విషయాన్ని కూడా ధృవీకరించాలి. ధృవీకరించడానికి ఏదైతే సంస్థలు ఉన్నాయో అవి అన్ని పత్రికలకు ఇచ్చిన పద్ధతిగానే ఇక్కడ ఉన్న పత్రికలకి సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకొని గుర్తింపు కార్డులకు ఇవ్వాల్సిన ఏదైతే INPR వ్యవస్థ ఉందో, అదేవిధంగా మీడియా అకాడమీ వ్యవస్థ ఉందో అక్కడ పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతా ఉంది. ప్రధానంగా మా జర్నలిస్టులు, సూర్య పత్రికకు సంబంధించిన జర్నలిస్టులు పడుతున్న ఇవాళ ప్రధానమైన సమస్య అక్రిడిటేషన్ గుర్తింపుకు నోచుకోలేని పరిస్థితి. 19 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాలలో జాతీయ లెవెల్లో ఒక సంచలనం, మీడియాలోనే ఒక సంచలనాన్ని వ్యక్తం చేస్తూ దూసుకొచ్చిన పత్రిక ఒక బీసీల ఈ సమాజంలో కులం పేరుతో ఎవరు ముందుకొచ్చినా నెగ్గలేరు అనే వాదనను పటాపంచలు చేస్తూ మేము బీసీల పక్షాన నిలబడతాం, బీసీగా గొంతులుగా పనిచేస్తామంటూ చెప్పినటువంటి సూర్య పత్రిక ఎట్టి ఆటంకాలు లేకుండా 19 సంవత్సరాలు తన ప్రస్థానాన్ని కొనసాగించిన నేపథ్యంలో ఇవాళ కొంతమంది అగ్రకులాల మనకు నచ్చని మనిషి ఉన్నాడో దాని మీద ఏ అబద్ధమైనా వేస్తామంటే కుదరదు. ఇవాళ ఒక్కొక్క మండలాలల్లో ఎన్ని వైవిధ్యమైనటువంటి తతంగాలు కనిపిస్తున్నాయంటే 5వ తరగతి ఫెయిల్ అయినోనికి అక్రిడిటేషన్ కార్డు వచ్చిందండి. ఏం చేస్తున్నారండి అధికారులు? 9వ తరగతి కూడా చదువుకోనోనికి అక్రిడిటేషన్ జిల్లా కార్డు వచ్చిందండి. ఏం చేస్తున్నారండి అధికారులు? ఏం చేస్తుందండి ప్రెస్ అకాడమీ? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నా దగ్గర వీడియో ఉంటే నేను ఆ వీడియోని కూడా పంపించానండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి, జిల్లా అక్రిడిటేషన్ కార్డు వస్తుందండి. ఆ అక్రిడిటేషన్ కార్డు తీసుకొని మనలాంటి రెగ్యులర్గా పనిచేస్తున్న జర్నలిస్ట్ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ఆయన, అన్నా మన పిల్లలకు ఫీజులు ఎక్కడ ఫ్రీ ఇస్తారన్నా, ఎవరిని కలవాలన్నా? వాళ్ళంటి జర్నలిస్టులు వాళ్ళకండి మీరు కాళ్ళు ఇప్పేచ్చిదే. ఏమండి మీ దగ్గర పనిచేస్తున్నా, మా దగ్గర పనిచేస్తున్న యూనియన్ నాయకులు అన్నా మీ దగ్గర 2 కార్డులు ఉంటే మా వంతు పెట్టి అని పెట్టించుకున్న సందర్భాలు లేవండి. మాట్లాడదాం రమ్మనండి, ఎవరు వస్తారో నేను మాట్లాడతా. అందరితోటి మిత్రులు లేరా? కుటుంబ సభ్యులు పెట్టించుకున్న వాళ్ళు లేరా?
నేను తీసి చూపెట్టాలనా అన్నీ? ఏదన్నా మాట్లాడితే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వమంటారు. సార్, రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినా, ఓపెన్గా మాట్లాడినా, ఏదైనా సమస్యనే సమాధానమే కావాలి. మేము మాట్లాడదలుచుకున్నాం, మాట్లాడతాం. కాదు అన్నప్పుడు మీరు ఏం చేయాలో చేయండి, దేనికైనా రెడీ. నేను ఒకటి చెప్పాను అన్న, మీ అందరికి తెలిసి ఉండాలి. అదే ఏదైతే భయాందోళన మేము ఉన్నామో అదే జరుగుతూ ఉన్నది. ఏదైతే ప్రెస్ అకాడమీ జర్నలిస్టులకు పక్షపాతంగా ఉండాలి, జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఉండకూడదు అని మేము ఏదైతే బాధపడుతున్నామో ఈరోజు చూస్తుంటే అదే మా ముందుకు వస్తూ ఉన్నది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది జర్నలిస్టులు ఇలా ఒక వ్యక్తి యొక్క అవసరాలా లేకపోతే ఇంకేదో నాకు తెలియదు కానీ ఆయన నిర్ణయాల వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని ఒకసారి గమనించండి. అయ్యా చైర్మన్ గారు, మా జర్నలిస్టులు అందరి సమక్షంలో నుండి మీకు విన్నపం తెలియజేస్తున్నాను. నేను బహిరంగంగానే మీకు చెప్తున్నాను కూడా. మేము ఏదన్నా మీ నుంచే మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో ధర్నాలు చేశారు, జర్నలిస్టుల పక్షాన పోరాడు, జర్నలిస్టుల పక్షాన నిలబడ్డారు, జర్నలిస్టుల పక్షపాతి అని చెప్పేసి రాయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి జర్నలిస్టుల పక్షపాతి అనే మీరే జర్నలిస్టుగా పనిచేస్తున్న వ్యక్తులకు గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తుంటే బాధేస్తుందండి. ఒక్కసారి చెక్ చేసుకోండి సార్. ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను, ఏదైతే మీరు కేటాయించిన పదవులలో ఉన్న వ్యక్తులు చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో మళ్ళీ ఒక్కసారి సరి చేసుకోండి అని చెప్తా ఉన్నాను. ఒక్కసారి పర్యవేక్షించండి అని చెప్తా ఉన్నాను. ఈ విషయాలని ఏ విధి విధానంలో అయితే ఇవ్వాలనుకున్నామో అదే విధి విధానంలో అయ్యా చైర్మన్ గారు, నీవు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాపక్షం పత్రికకు ఏ సందర్భంలోనైతే ఏ విధమైనటువంటి క్రైటీరియాకి సంబంధించిన విధి విధానాలు నువ్వు ఆడ సబ్మిట్ చేసినావో మేము మా యాజమాన్యం కూడా అదే సబ్మిట్ చేసిందండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 900 మంది జర్నలిస్టులకు గుర్తింపు లేకుండా పోయిందని మీ నిర్ణయం వల్ల. దానికి బాధ్యులైనటువంటి ఒక అధికారి దగ్గరికి పోయి అడిగితే మా పొరపాటు లేదండి, PIGR సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళని మేము B కేటగిరీలో పెట్టాల్సిందే, పెట్టి తీరినాము. మరి ఎందుకు ఆగిందండి మాకు తెలియదండి. అడిషనల్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మేమైతే పద్ధతి ప్రకారమే చేస్తున్నాం సార్, మాకు సంబంధం లేదంటే అంటారు. మరి ఎవరండి? సర్టిఫికెటే ధృవీకరణ పత్రమే కదండి దేనికైనా ముఖ్యమైనది. దాని ఆధారంగానే కదా జర్నలిస్ట్ వచ్చేది, దాని ఆధారంగానే కదా ఏ అధికారైనా పనిచేసేది. నీ పత్రికకు ఉన్నటువంటి ధృవీకరణ పత్రమే మా పత్రికకు ఉన్నప్పుడు నీకు B కేటగిరీలో ఆడికెళ్ళి స్థానం వచ్చింది, మాకెందుకు C కేటగిరీలో స్థానం వెళ్ళిపోయిందండి? మేము అడగదలుచుకున్నాం సార్. అడిగితే తప్పని మీరు అనుకుంటే కనుక మీరు అడిగి ఉద్యమాలు చేసి అక్కడికి వెళ్ళింది సార్. ఒక్కసారి వెనకకు మళ్ళీ చూసుకోండి. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం. జర్నలిస్ట్గా ప్రశ్నిస్తాం, వ్యక్తిగా ప్రశ్నిస్తాం, వ్యవస్థను ప్రశ్నిస్తాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీరు ఏది చేస్తున్నారో దాన్ని ప్రశ్నించి తీరుతాం సార్. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సూర్య పత్రికకు సంబంధించి, మనం పత్రికకు సంబంధించి, ప్రజాజ్యోతి పత్రికకు సంబంధించి ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక 8-9 పత్రికలు కంప్లీట్గా చైర్మన్ గారి యొక్క నిర్ణయం వల్ల మాత్రమే అవి C కేటగిరీలోకి వెళ్ళిపోయినాయి. మీరు వెళ్ళి ఆయన కలవండి అని అడుగుతారు. కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు. వస్తూ పోతూ గేట్ కాడ కలిస్తే ఈరోజు ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడతారు, రేపు ఒక మాట మాట్లాడితే ఎల్లుండి ఒక మాట మాట్లాడతారు. పొంతన లేని సమాధానాలతోటి ఏం చేయాలనో అర్థం కాని స్థితిలో ఇలా జర్నలిస్టులు ఉన్నారండి. ఒక్కరికి నేను ఉన్నతాధికారుల కమిషనర్లకు కానీ ఎవరికైనా సరే చెప్తా ఉన్నాను, మా పత్రిక బీసీల పత్రిక. తెలుగు రాష్ట్రాలలో బీసీల గొంతు వినిపించే ఏకైక పత్రిక సూర్య పత్రిక. ఏవండి, ఒక బడుగుల కోసం, ఒక బలహీన వర్గాల కోసం, ఒక SC ST మైనారిటీ సంక్షేమం కోసం పాటుపడుతున్న పత్రికని మీరు ఎందుకంటే ఇంత కట్టుకట్టారు? దాని మీద ఎందుకంటే మీకు అంత అక్కసు వల్లబోసుకుంటున్నారు? అగ్నవర్ణాల రాజ్యమా ఇది? ప్రజాస్వామ్యం కాదా ఇది? ఇంకెంతకాలం ఇది మేము భరించాలి? ఎన్నిసార్లు మీ చుట్టూ తిరగాలి? అకాడమీ చుట్టూ తిరుగుతున్నాం, ప్రెస్ చైర్మన్ దగ్గర చుట్టూ తిరుగుతున్నాం. ఆవేదన ఒకసారి 2 సార్లు 3 సార్లు వస్తుంది సార్. ఆవేదన ఆక్రోషంగా మారితే అప్పుడు ఏమవుతుందో, ఎవరి నిర్ణయాలు ఎట్లా ఉంటాయో తెలియలేని స్థితులలో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. సార్, మీరు ఎక్కడైనా పత్రికా యాజమాన్యం కావచ్చు, ఏ పత్రిక అయినా కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పొరపాటు జరిగిందా? మీరు దండించే స్థానంలో ఉన్నారా? పద్ధతి ప్రకారంగా దండించండి, పద్ధతి ప్రకారంగా చెయ్యండి. ఎక్కడైతే అక్రమం జరిగిందో దాన్ని ఖచ్చితంగా మీరు తీసేయండి. మీకు అధికారం ఉంది, ప్రభుత్వం మీ స్థానంలో కూర్చోబెట్టింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, రంగారెడ్డి, ఖమ్మం, వికారాబాదు, ఏ జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ అయినా సరే మేము మీ దగ్గరకు పంపిస్తాం సార్. ఒక్కరొక్కరికి ఫోన్లు చేస్తారా?
పిలిపించుకుంటారా? నువ్వు సూర్యలో ఎన్ని రోజుల నుండి పనిచేస్తున్నావు, ఎంతకాలం నుండి పనిచేస్తున్నావు, మొత్తం మీరు డాటా తెచ్చుకోండి. మీకు కాదు కరెక్ట్ అనిపిస్తేనే మీరు జర్నలిస్టులకు అక్రిడేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకేదో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకు చాలాసార్లు సపోర్ట్ చేసినాం జర్నలిస్టులు అందరం కలిసి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల శాఖలకు, రకరకాల విభాగాలకు మీరు ప్రతినిధులను నియమించారు. ఏ ప్రతినిధి ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడో ఒకసారి చూసి విద్యాశాఖను ఒక రకంగా, లేకపోతే ఇంకోటి అన్నింటికంటే మేము మాట్లాడాల్సింది మీ విధి విధానాలు ఏమున్నాయో రోజు పత్రికలలో వస్తూ ఉన్నాయి, టీవీలలో వస్తూ ఉన్నాయి. కానీ ఇలా ప్రెస్ అకాడమీ అనేది ఒకటి ఏర్పడ్డది. ఆ ప్రెస్ అకాడమీయే ప్రెస్ రిపోర్టర్ల కోసమే పనిచేయాలనే విధానం ఏదైతే ఉందో అక్కడి నుంచే జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు గారు, మా అందరి సమక్షంలో మీకు ఈ ప్రత్యేకమైనటువంటి విన్నపం అయితే తెలియజేస్తూ ఉన్నాము. మేము చాలాసార్లు ఖండించాము ఈ విషయాన్ని. జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఏ విధి విధానాలు అవలంబించాలి, ఎలాంటి క్రైటీరియా క్రియేట్ చేయాలి అనే అంశాన్ని మీరు కొత్తగా ఒక నిబంధన తీసుకొస్తా అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయించి తీసుకొచ్చేటప్పుడే మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం. మా ధర్నాల ద్వారా ఇదే కలెక్టరేట్ వేదికగా ఇక్కడి నుంచే మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఏ ఒక్క జర్నలిస్టు కూడా అన్యాయం జరగకుండా నిజంగా పనిచేసే వారికి, నిజంగా పబ్లిక్లో ఉండే పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా గుర్తింపు కార్డులు ఇవ్వండి ప్రభుత్వం అని చెప్పేసి మేము విన్నపాలు చేశాం. కానీ 50% పైన ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల తరఫున ఉన్నటువంటి పత్రిక అండి, ఒకే ఒక్క పత్రిక సూర్య పత్రిక, దాన్ని మీరు తొక్కి పడేస్తున్నారు. యాజమాన్యం మీకు ఏమైనా కక్ష ఉంటే మాట్లాడుకోండి. జర్నలిస్టులకు ఎందుకంటే కళ్ళ ముంగట ఎంతమందిని తీసుకురావాలి? నేను మీ ముంగట పట్టుకొస్తా, పనిచేసే ప్రతి ఒక్కరిని మీ ముంగట పట్టుకొస్తా. మీకు వ్యక్తిగతంగా నా మీద ఏమైనా అభిప్రాయం భేదం ఉంటే చెప్పండి, నేను రాజీనామా చేసి వదిలేస్తా. మా మొత్తం 900 మందికి అక్రిడేషన్లు ఇచ్చేసేయండి. నేను చాలా ఆవేదనతో కూడుకున్నటువంటి ఈ మాటలు మాట్లాడుతున్నాను. పెద్దలకు నేను చెప్పాల్సిన అవసరం ఉండకూడదు అనుకున్నాను, చెప్పే వరకు రానుకోవద్దు అనుకున్నాను, కానీ చెప్పాల్సి వస్తుంది. అక్రిడేషన్లు లేకపోయినా మేము పనిచేస్తాం సార్, కానీ అడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం సార్. మీరు పదవి ఇంకో 2 ఏళ్ళు ఉంటుండొచ్చు అండి, 2 ఏళ్ళు అయింది పొడిగించారు, ఇంకో 2 ఏళ్ళు ఉంటుండొచ్చు. ఇప్పటికి నేను 18 ఏళ్ళ సంది ఫీల్డ్లో ఉన్నా, ఇంకా ఓపిక ఉన్నంత కాలం ఇంకో 15 ఏళ్ళు ఫీల్డ్లో ఉంటా. నేను ప్రశ్నిస్తూనే ఉంటా సార్. తప్పులు చేయకండి, ఒకరిని ప్రశ్నించే అవకాశం ఇవ్వకండి. నేను చెప్పేది ఒకటేనండి. ఈ సందర్భంగా మరి ఒకసారి ఇక్కడ అక్రిడేషన్లదే ప్రధానం కాబట్టి ఈ అంశాన్ని నేను లేవనెత్తి చాలా ఆవేశపూరితంగా మాట్లాడుతున్నాను. దానికి తోడు ఇళ్ల స్థలాల విషయంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడినాం, చాలాసార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరొకసారి ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పిల్లలకి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలమైన నిర్ణయంతో మీ పిల్లలందరికీ, జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలలో మా దేశ పౌరులమా కాదో కూడా తెలుస్తుంది. పాస్పోర్ట్ ఉంటే కూడా పౌరుడు కాదంట, ఆధార్ కార్డు ఉంటే కాదు. నిన్న మొదట ఆధార్ కార్డు సర్వవస్వం అని చెప్పారు, ఆధార్ కార్డు కాదంట. మరి ఓటు మీకడానికి ఇది పెట్టారు కొత్తగా సార్. 2002లో నీకు ఓటు ఉంటే వస్తుంది, ఇప్పుడు లేదు. ఈ 2002లో నీకన్నా ఉండాలి, నీ అయ్యమ్మ కన్నా ఉండాలి, తాతమ్మ చదరకన్నా ఉండాలి. మరి ఎవరికి లేదు, నాకు లేదు. మరి అంటే నేను ఓటు కోల్పోవాలా? ఈ దేశ పౌరుని కాదా నేను? ఇది ఎక్కడి పద్ధతి, ఇది ఎక్కడి విధానం? అందుకని ఇది ఎందుకు చెప్పినా అంటే రాజకీయం చేసి చెప్పలేదు. జర్నలిస్టుగా మన బాధ్యతను గుర్తు చేస్తున్నాను. మనం మన సమస్యల కోసమే కాదు, మనం ఉన్నది ఎందుకు? ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉన్నాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ మన పత్రికల ద్వారా, మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, వెబ్ మీడియా ద్వారా ప్రజా సమస్యలు హైలైట్ చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఎంతసేపు మనమే కాదు, మన కళాలంతా గర్జించాలి, మన గళాలు వినిపించాలి ప్రభుత్వానికి, ప్రభుత్వాలకు. ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరి సమస్యల మీద మనం పనిచేయాలి. మన వార్తా కథనాలు, మన ఫీచర్లు రాయాలి. రోడ్ ఎక్కితే ఉదయనే మనం బయటకు వెళ్ళదు, పెన్ను ప్యాడ్ చేసుకుని బయటకు వెళ్ళదు, అధ్యయనం చేయాలి, టీవీలు పత్రికలు చూడాలి. మనం అధ్యయనం చేసుకుంటేనే మన మేధస్సు పెరుగుతుంది. తద్వారా మాత్రమే మనం ప్రజల తరఫున, అందరి తరఫున కథనాలు రాయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం 10 ఏళ్ల తర్వాత వెనక్కి చూసుకుంటే ఏముండదు. వాక్యూమ్ అంటే గాలి లేని ఒక, మనం ఎదగాలి, సంఘం ఎదగాలి, సమాజం ఎదగాలి, ఆ మేరకు మనం చూసుకుండాలని చెప్పి ఒక మిత్రులారా, ఈ నెల 17 అంటే ఎల్లుండి అయోధ్య దగ్గర ధర్నాకు మీరంతా రావాలని చెప్పి మీ అందరికి రాష్ట్ర విజ్ఞప్తి చేస్తూ మేము ఇతర సంఘాల నాయకులకు, మీడియా అకాడమీకి, సమాచార శాఖ అధికారులకు కూడా ఉన్నట్టుగా చెప్తున్నాం.
ఇక్కడ మాకు ఎవరి మీద ద్వేషం లేదు, మాకున్నది ఒకటే జర్నలిస్టుల మీద ప్రేమ, అప్యత, స్వార్థం. జర్నలిస్టుల కోసం ఎంతకైనా మనం ముందుకు పోతాం, వెనకాడం, సమస్య లేదు ఇక్కడ. అదే సందర్భంలో మేము కక్ష రాజకీయాలు చేయం. మా సంఘం జర్నలిస్టుల గుండెల్లో ఉంది, ఇక్కడ పేపర్ కాగితాల మీద కాదు. ఎవరో నువ్వు ఇవాళ అక్రిడేషన్ కార్డు రిజెక్ట్ చేసి మన పోయి కలవగానే మన గ్రాంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇక్కడ ఉందా రాష్ట్రంలో? ఇతర రాష్ట్రాల్లో ఉందా ఇది? మనం ఉండాలి. ఏ నాయకుడు అని ఇప్పుడు నేనున్నా ఫెడరేషన్ నాయకుడు, నా దగ్గర వేరే సంఘం జర్నలిస్ట్ పనిచేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఆ పద్ధతి ఉండాలి తప్ప నువ్వు ఆ సంఘంలో ఉన్నావు, నువ్వు మా సంఘంలోకి వస్తేనే అక్రిడేషన్ కార్డు ఇస్తాను, మా సంఘంలోకి వస్తేనే హెల్త్ కార్డు ఇస్తాను. ఇది ఎవరి పచ్చాగిరిది? ఎవరిది ఇది? తెలంగాణ ప్రభుత్వానికి. తెలంగాణ ప్రభుత్వం కార్డు ఇస్తుంటే నువ్వు మధ్యలో ఎవరు నువ్వు అడ్డుకోవడానికి? అవునా కదా మిత్రులారా? అవునా కదా? దీన్ని మనం సహించాం. ఇవాళ సూర్యపత్రిక ఒకటే కాదు, ఏ పత్రిక అయినా సరే ఒక్కటే. నువ్వు నిబంధనల ప్రకారం నువ్వు అందరికి ఇచ్చినట్టే, ఈ ఇబ్బంది ఏం లేదు. అటు సూర్యపత్రిక సర్క్యులేషన్ లేదా, అక్కడ మన పత్రిక సర్క్యులేషన్ లేదా, ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి. అసలు మాకు గణేష్ ఎంత కష్టపడుతుందో ఏది 3 వారాల నుంచి పాపం 4-5 సార్లు వచ్చింది. ఎందుకోసం కష్టపడుతుండే? జర్నలిస్టుల కోసం, పత్రిక కాదు, అందరి కోసం, మీకోసం, మన కోసం, అందరి కోసం. వాళ్ళు నేనైనా, కాజైనా, గణేష్ అయినా, చారైనా, నరసింహారెడ్డి అయినా, ఎవరైనా సరే, మీరైనా సంఘం కింద ఉంటే 4 ప్రయోజనాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఫెడరేషన్లకు వచ్చిన వాడికి పని కాకపోతే ఇంకా వాళ్ళ సంఘాలు వచ్చారు కదా, అంత అమాయకులు ఉన్నారు జర్నలిస్టులు. ఇవాళ అంత అమాయకులు ఎవరేం లేరు. ఎవరైందని అందరికి తెలుసు. ఇవాళ మీది ఉండొచ్చు, రేపు మాది వస్తుంది. అప్పుడు మరి పరిస్థితి వేరే ఉంటుంది, గమనించాలి. అది రంగారెడ్డి జిల్లా నాయకత్వం అయినా, రాష్ట్ర నాయకత్వం ఎవరైనా సరే. మిత్రులారా, ఒక్కటే మాట చెప్తున్నాం, మీరైనా మేమైనా జర్నలిస్టుల కోసం పనిచేద్దాం, సంఘాలకు అతీతంగా. ఇళ్ల స్థలాల కోసం, హెల్త్ కార్డుల కోసం, అక్రిడేషన్ల కోసం, బస్ పాసుల కోసం, రైల్వే పాసుల కోసం. మన చిన్న సమస్యలు, ఈ చిన్న సమస్యల్ని కూడా మధ్యలో రాజకీయాలు చేస్తారా మీరు? దీన్ని ఫెడరేషన్ సహించదు మిత్రులారా. దీనికోసం రేపు మనం ఏళ్ల తరబడి ఎదురు చూడాలి. ఇంతకుముందు గణేష్ చెప్పాడు, సూర్య పత్రిక ఒకటే కాదు, అన్ని పత్రికలు ఉన్నాయి. సూర్య కావచ్చు, మనం కావచ్చు, ఇంకా చాలా పత్రికలు ఉన్నాయి. సూర్య పత్రిక జర్నలిస్టుల కోసం మేము ఎంత కష్టపడ్డామో ఇప్పుడు ఆయన చెప్పలేదు. వాస్తవంగా ఆయన చేసిన పని చెప్పలేదు, ఆవేదన వ్యక్తం చేసిండు. కానీ ఏ ప్రయత్నాలు చేసామనేది కూడా మీకు తెలియాలి. గణేష్, కాజా, చారి, మన సైదులు, మన మిత్రులు ఉన్నారు, శ్రీశైలము, రఘుపతి భాయ్, నరసింహారెడ్డి, వీళ్ళంతా మా నగర్కి వస్తే ఐఎన్పిఆర్ కమిషనర్ ముప్పంది రెడ్డి దగ్గరికి వెళ్ళాం, జగన్ దగ్గరికి వెళ్ళాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళాం. చివరికి మేము మీడియా అకాడమీ చైర్మన్ అపాయింట్మెంట్ అడిగినాం. అసలు విషయం తేల్చుకుందాం, తప్పు ఉంటే సాధించుకుందాం. పూర్తిగా పట్టగాల్సి నువ్వు చేసి మీకు అక్రిడేషన్ రావంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. నిరసన వ్యక్తం చేస్తాం, ప్రశ్నిస్తాం. కానీ చెప్పినాం, ప్రశ్నిస్తాం. ఎవరి కోసం? మన కోసం, మన జర్నలిస్టుల కోసం, మన మీడియా సమాజం కోసం. తప్పకుండా అవసరమైతే ఎదిరిస్తాం. ఇందులో ఎవరికి భయపడేది లేదు. మీడియా అకాడమీ కానీ, ఐఎన్పిఆర్ కానీ ఎవరు ఎవరి అపసొత్తు కాదు. ఇది జర్నలిస్టులకు సంబంధించిన వ్యవహారం. ఇది పైన గవర్నమెంట్ ఒకటి చెప్తే కింద ఒకటి చేస్తుంది. అంటే మొత్తానికి వ్యవహారం ఎట్లుందంటే ప్రభుత్వాన్ని బదనాలు చేసే కార్యక్రమం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాలు చేసే కార్యక్రమం ఉంది. ఇక్కడ అక్రిడేషన్లకు సంబంధించి చిన్న గుర్తింపు కోసం మనం ఏళ్ళ తరబడి ప్రతిసారి పంచాయతీ పెట్టుకోవాలి. ప్రభుత్వంతో, ఐఎన్పిఆర్ తోటి, మీడియా అకాడమీతో. అంతకంటే ఏముంటుంది దరిద్రం? అంతకంటే ఏముంటుంది? అంటే మనం ఎంతసేపు అక్రిడేషన్ కార్డునే ఉండాలి. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఉన్నాయి, హెల్త్ కార్డులు ఉన్నాయి, రైల్వే పాసులు ఉన్నాయి, మెట్రో పాస్ ఇవ్వమని అడుగుతున్నాం. అసలే మనం ఇవాళ రేపట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా ధరలు పెరుగుతున్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. మన వేతనాలు వస్తలేవు, కనీస వేతనం వస్తలేదు. ఇప్పుడు లైన్ అకౌంట్లు కూడా సరిగ్గా లేవు. ఏమన్నా అదనపు పనులు చెప్పి యాడ్స్ చేయండి, సర్క్యులేషన్ చేయండి, రకరకాల పనులు చెప్పి సంస్థల నుంచి కూడా కొంత వేధింపులు ఉన్నాయి. ఏమాట కామంటున్నాయి. కానీ విషయం ఏంటంటే మనం ఒక గుర్తింపు కోసం ఇంత శ్రమ పడాలా? ఏ ప్రభుత్వమైనా, ఏ అకాడమీ ఉన్నా, ఏ సమాచార శాఖ ఉన్నా చిన్న గుర్తింపు కోసం ఇంత శ్రమ పడాలా? ప్రభుత్వం ఏం చెప్పింది? 47,000 అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్ర అక్రిడేషన్ కంపెనీలో కానీ, జిల్లా అక్రిడేషన్ కంపెనీలో కానీ ఏం జరుగుతుంది? నిబంధనలు పెట్టి చిన్న ఉంటాయి, దాన్ని సవరించుకోవాలి, ఇవ్వాలి. పాజిటివ్గా మానవత్వంతో కార్డులు ఇవ్వాలి. మనకి జర్నలిస్టులకు వేరే వసతులు ఏమి లేవు, అదనంగా ప్రయోజనాలు ఏమి లేవు. ఒక హెల్త్ కార్డు అడుగుతున్నాం. ఇళ్ల స్థలాలు 40 ఏళ్ళ నుంచి ఇళ్ల స్థలాలు లేవు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ 40 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జూబ్లీహిల్స్లో
బంజారాయిల్స్ అక్కడ గోపన్పల్లి. మరి ఇప్పుడు మన తరం జర్నలిస్టుల పరిస్థితి ఏంటి? మన బిల్లు వద్దా, కుటుంబాలు లేవా, మనకు బతుకు తెరువు వద్దా, తిండి వద్దా, మరి ఎట్లా మన జీవనం ఎట్లా సాగాలి? దాంట్లో కొద్దిగా కొంతమందికి వచ్చినాయి, మిగతా చాలామందికి రాలేవు అనేటువంటి మాట వినబడుతున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్రెడిటేషన్ కార్డు రావాలనేటువంటిది ప్రధాన డిమాండ్గా మన యూనియన్ పోరాటం చేస్తుంది. దానికి నా వంతుగా పూర్తిగా మద్దతు. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లలో జర్నలిస్టు వృత్తికి ఒక జర్నలిస్ట్ అన్నవాడు అందరి సమస్యలను పరిశీలిస్తాడు, కానీ ఆయన సమస్యలు ఇరిగిపోయాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని దీనికి సుమాగమనం చేసి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలనేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాప్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు ఏమంటివి.